హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నళిని మోహన్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి తలకాయ మాంసం కర్రీ అండి. అది ఒక మేకపోతు తలకాయ అండి, ఫుల్గాను కేజీన్నర మాంసం అండి. అది నేనైతే దాంట్లో సగం మాంసం తీసుకుంటాను, 750 గ్రాములు తీసుకుంటానండి. చాలా టేస్టీగా సులువుగా వండుకోవాలి అంటే అలాగా చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇది మేకపోతు కర్రీ తలకాయ మాంసం. అంతేకాదండి, ఇది మనకి కాలు దుమ్ములు కానివ్వండి, తలకాయ మాంసం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది ముందుగా ఒక పాన్ తీసుకొని మనం ధనియాలు, లవంగాలు, జాస్మిన్ పువ్వు, 2 దాల్చిన చెక్కలు వేసి శుభ్రంగా వేపుకొని పక్క తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇది గరం మసాలా ముందుగా లైట్గా ద్వారగా వేపిస్తేసి గ్రైండ్ చేసి పిండికి పక్కన పెట్టుకోవాలండి. లైట్గా వేగితే చాలా సరిపోతుంది. ఇలాగే మాంసం అయితే శుభ్రంగా 4-5 సార్లు శుభ్రంగా పసుపు వేసి బాగా కడగాలండి. నేను కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి, చాలా క్లీన్గా నీట్గా మనం బాగా గీసి నల్లగా లేకుండా శుభ్రంగా గీసుకుని కడుక్కోవాలనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మేకపోతే సంబంధించి ఏదైనా ఆరోగ్యానికి మంచిదని చెప్తారు కదా, దాంట్లో తలకాయ మాంసం కూడానండి. కుక్కర్లో ముందుగా కొంచెం మనం లైట్గా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ అండి. ఏంటంటే ఫ్లేవర్ అది రాకుండా, స్మెల్ రాకుండా బాగుంటుంది. ఒక 8 విజిల్స్ వచ్చేదాకా నేను కుక్కర్లో పెట్టానండి. మనం సరిపడిగా వాటర్ అనే కాదు, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం కర్రీ వేసుకున్నప్పుడు ఆ వాటర్ వేసుకోవచ్చండి. అందులో ఆ వాటర్ వేస్ట్ చేయకుండా 1/2 లీటర్ పైన వాటర్ వేస్తానండి. 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి. 3 వంతులు ఉడికిపోయింది నాకు. తర్వాత మళ్ళీ మనం కర్రీ వేసుకునేటప్పుడు వేరే దాంట్లో మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే బాగా చాలా టేస్టీగా వచ్చింది. కర్రీ అయితే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మనకి 1/2 లీటర్ పైన వేసామండి. ఆ వాటర్ మనం మిగిలిపోయినా వేస్ట్ అవ్వండి. ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు పెట్టాలండి. కుక్కర్ మూత పెట్టుకుని 8 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలాగా మనం ఆనియన్స్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్యాస్ ఒకసారి వచ్చేసినా అలా తొందరగా పెరుగుతుందండి మనకి. ఒక 2 ఆనియన్స్ తీసుకుంటానండి. అవి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చిన్నగా ముక్కలు పోసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన ఇలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. 8 విజిల్స్ వచ్చినాయండి. తర్వాత తీసి బాయిల్ అయిపోయింది, చూసారా, చక్కగా మెత్తగా అయిపోతుందండి. అది మనం ఇంకొక 10 నిమిషాలు వేరేగా ఉడికించుకొని కర్రీ వేసుకుంటాం కదండి, అప్పుడు మిగతా సరిపోతుంది. మెత్తగా అయితే బాయిల్ అయిపోయిందండి నాకు. ఇదండి, ఎక్కడికక్కడ ఊడిపోతుంది. ఆ వాటర్ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మనం కర్రీ వేసుకున్నప్పుడు ఆ వాటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పక్కన వేరే బౌల్ వేసుకొని మనం కర్రీ వేసుకోవచ్చండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా ఒక 4 లవంగలు వేసుకుంటానండి. ఏ నీసు కూరలో అయినా మనం లవంగలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. చాలా టేస్ట్గా స్మెల్ బాగుంటుందండి. అది ప్రతి నీసు కూర ముందుగా ఒక ఆయిల్లో 4 లవంగలు వేసుకుంటానండి. ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ అండి, అది ఎర్రగా ద్వారగా బాగా వేగే వరకు బాగా వేపాలండి. అలానే స్మెల్ అది రాకుండా బాగా వేపాలండి. అలా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం
అల్లం పేస్టు అన్నీ వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటానండి. అల్లం పేస్ట్ ఒక స్పూను, దాంట్లో అల్లం పేస్ట్ కూడా ఉంది కదండి, అది ఇది సరిపోతుంది. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి 2 పచ్చిమిరకాయలండి అవి. అది బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం తగినంత కారం వేసుకోవచ్చండి. ఇక ఉప్పు అండి, ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవచ్చండి, ఎందుకంటే ముందుగా బాయిల్ అయిపోయినప్పుడు వేయకూడదు. మనం ఇప్పుడు వేసుకోవచ్చు, మనం బాగా ఉడికిపోయింది కనుక మాంసం ఇప్పుడు వేసుకోవచ్చండి. అది బాగా ఎర్రగా ఎగితే టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు పేస్ట్ అంతా కూడా చక్కగా ఎర్రగా అయిపోవాలండి. లైట్గా పసుపండి, మనం తగినంత కారం వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను సరిపడిగా వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్ వేసానండి పెద్ద స్పూన్తో. మాకైతే సరిపోయిందండి అది. అది బాగా అంతా కలిపి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మాంసం ఉంది కదండి, అది వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. మాడకుండా బాగా కలుపుతూ ఉండాలండి. గరం మసాలా అండి, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా అండి అది. బాగా ఎగిపోయిన తర్వాత మనం ఇప్పుడు మాంసం వేసుకోవచ్చండి. పక్కన తీసి పెట్టుకున్న మాంసం ఉంది కదండి, వాటర్ లేకుండా మాంసం వేసుకోవచ్చండి. వాటర్ వేరే బౌల్లో పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఆ వాటర్ వేసుకోవాలండి. పక్క పెట్టుకున్న మాంసం అండి అదంతా కూడా, అది 700 గ్రాములు అండి, హాఫ్ తీసుకున్నానండి. ఇది బాగా మగ్గినవ్వాలండి, 10 నిమిషాలు మనం మూత పెట్టి అలా ఉంచి బాగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న వాటర్ ఉంది కదండి, అప్పుడు అది వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, బాగా మగ్గిపోయింది బాగా. ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ ఉంది కదండి, వాటర్ వేసుకోవచ్చు. ఇంకా వేరే వాటర్ అవసరం లేదండి, అది సరిపోతుంది. ముందుకు వేసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, దగ్గరగా అయిపోతుంది. కుక్కర్లో మిగిలిన వాటర్ ఉంది అది మనకి. ఒక పావు గంట వరకు బాగా 10 నిమిషాల పైన బాగా పెట్టానండి. ఇలాగా దగ్గరగా అయిపోయేలాగా షేర్వా ఉంటుంది, అది జ్యూస్లా ఉండొచ్చు. చాలామంది కొబ్బరి వేసుకుంటారండి, నేనైతే కొబ్బరి వేయలేదు. చూసుకుంటూ ఉంటూ మనం ఉప్పు అది చూసుకొని, చూసారు కదా బాగా ఉడుకుతుంది, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్లో కొత్తిమీర వేసుకోవచ్చండి. ఉప్పు అది చూసుకొని సరిపడగా కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మెత్తగా బాయిల్ అయిపోయిందండి. ఇంకా చూస్తూ ఉండే
తగినంత కొత్తిమీర వేసుకోవచ్చండి. మనం ఎంతనే వేసుకొని టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా సులువుగా తలకాయ మాంసం కర్రీ అండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఒక బౌల్లో తీసుకోవచ్చు, మనం కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇదేనండి, అదేనండి తలకాయ మాంసం కర్రీ అండి అది. థ్యాంక్ యూ.